So let us go to question number 11. So firstly, you have to calculate the length of the pattern series. So continuous pattern series lo length first find out చేద్దాం. 1 including gaps. Gaps లో కూడా లెటర్స్ రాయాలి కాబట్టి గ్యాప్ కూడా మనం కంపల్సరీగా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో టోటల్ 18 లెటర్స్ అయిపోయారు. 18 అంటే మ్యాక్సిమం మీకు ఏమొచ్చే ఛాన్స్ ఉంటుంది 3 into 6 ఆర్ 6 into 3 కూడా ఉంటుంది. 6 6 అనేది అంతగా ఫామ్ అవ్వండి, అది చాలా తక్కువ సార్లు ఫామ్ అవుతుంది. 3 into 6తో మ్యాక్సిమం ఆన్సర్ రావచ్చు. ఒకసారి 3 into 6ని మనం కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ 3 into 6 పొజిషన్స్. ఓకేనా? ఫస్ట్ 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3 3 3 3 ఇలా మీరు సెపరేట్ చేసుకునేటప్పుడు మీకు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ రావచ్చు లేదా ఆల్టర్నేటివ్ రావచ్చు అని చెప్పాను. ముందు సి గ్యాప్ బి, అగైన్ సి గ్యాప్ బి. సి గ్యాప్ బిలో మీరు ఆల్టర్నేటివ్ చెక్ చేసుకుంటే, అంటే ఫస్ట్ పొజిషన్ నేను రాస్తాను. అంటే దిస్ ఈజ్ అ టోటల్ 6 పొజిషన్స్. ఓకే గైస్, టోటల్ 6 పొజిషన్స్. ఈ 6 పొజిషన్లో మీరు ఆల్టర్నేటివ్లో సి గ్యాప్ బితో మనకి సిఏబి ఉంది 1 3 and 5లో సిఏబి సరిపోతుంది కదా. అంటే ఆల్టర్నేటివ్, దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఆల్టర్నేటివ్. ఫస్ట్ ఆల్టర్నేట్లో మనకి 3లో క్లూ దొరికింది చూసారా, 3ఏబితో అంటే సిఏబితో ఫిల్ అవుతుంది. అంటే ఇది కూడా సిఏబి రాద్దాం. సో ఫస్ట్ వన్ సిఏబి. ఓకే గైస్, సెకండ్ వన్, థర్డ్ వన్ సిఏబి, అండ్ ఇది కూడా సిఏబి అయ్యే ఉంటుంది. సిఏబి సిఏబి సిఏబి, దిస్ ఈజ్ ఫస్ట్ ఆల్టర్నేటివ్. సెకండ్ ఆల్టర్నేటివ్లో మనకి ఏమొస్తుంది, బిఏ స్పేస్ వస్తుంది. అంటే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆల్టర్నేటివ్ 2 4 6 లింక్, బీతో అన్నీ స్టార్ట్ అవుతాయి అనుకుంటే మళ్ళీ ఇక్కడ చూడండి 4లో ఏసీ ఉంది, అంటే సితో ఎండ్ అవుతుంది. ఇక్కడ కూడా సితో ఎండ్ అవుతుంది, అంటే బీఏసీ మ్యాక్సిమం అవుతుంది. బీఏసీ ఇక్కడ కూడా రాద్దాం, బీఏసీ అగైన్ బీఏసీ సరిపోతుందా. సో ఫస్ట్ ఆల్టర్నేటివ్ సిఏబితో స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఆల్టర్నేటివ్ బిఏసీ, సిఏబి బిఏసీ సిఏబి బిఏసీ. సో వాట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ ద గ్యాప్స్ ఏసీ బీసీబీ, ఏసీ బీసీబీ. సో ఏసీ బీసీబీ, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. రైట్, మీరు రూల్ని డిఫైన్ చేసుకుంటే ఈజీ అవుద్ది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం 3 into 6 ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటి 6 into 3, అంటే 6 6 డివైడ్ చేయాలి. అంటే ఇది ఎప్పుడు చేయాలి, 3 into 6 ఫెయిల్ అయితేనే, ఇది ఇంకా అవసరం లేదు 6 into 3. So let us go to question number 12. So this is a given continuous pattern series. So in that pattern series, so first one we have to calculate the length of the series including with gaps. సో గ్యాప్ కూడా మర్చిపోకూడదు, గ్యాప్తో సహా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో టోటల్ దీస్ ఆర్ 18 పొజిషన్స్. సో 18 కెన్ బి రిటన్, సో 18 కెన్ బి రిటన్ 3 into 6 ఆర్ 6 into 3. అంటే 3 3 చేయొచ్చు లేదా 6 into 3 6 6 చేయొచ్చు. బట్ ఇది కంటే ఇది ముందు అప్లై చేద్దాం. ఫస్ట్ 6 into 3 చేద్దాం, ఏం చదువుతుందో చూద్దాం. దిస్ ఈజ్ అ రూల్, 6 into 3. సో ఫస్ట్ 3 కదండి, 3 3 3 కింద మీరు జస్ట్ ఆ ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 వచ్చినాయి. సో ఈ 3 ఆర్డర్స్లో మనకి మొత్తం మనకి చూసారా 6 1 2 3 4 5 6 టోటల్ 6 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్లీ ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, సో అంటే ఆల్టర్నేటివ్ కావచ్చు లేదా సీక్వెన్స్ ఆర్డర్ కావచ్చు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ గ్యాప్ బిఏ ఉంది. సో గ్యాప్ బిఏ అంటే మిడిల్లో బి ఉంది, ఆ చివర్లో ఏంటనేది మనకు తెలియదు. అలాగే సేమ్ సీక్వెన్స్ ఫాలో అవ్వాలంటే సెకండ్లో మిడిల్లో బి లేదు, బిఏఏ ఉంది. నెక్స్ట్ థర్డ్లో ఉంది మళ్ళీ ఏబిబి ఉంది. అంటే ఇక్కడ బి రాస్తారనుకోండి ఏబిబి, ఆల్టర్నేటివ్గా ఏబిబి బిఏఏ అది కూడా రావచ్చు కదా. ఒకసారి చూద్దాం. అంటే బీబీ చూసారా మీరు, ఫస్ట్ ఇది కూడా ఆల్టర్నేటివే. ఒకసారి చెక్ చేసుకుంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆల్టర్నేటివ్ 1 3 5 రూల్. సో ఈ రూల్లో మనకి బీబీతో ఎండ్ అవుతుంది, సో బీబీతో ఎండ్ అవుతుంది, ఏతో స్టార్ట్ అవుతుంది. అంటే మీకు 3లో ఏ క్లూ దొరుకుతుందో అదే రూల్ ఫాలో అవ్వాలి మీరు. అంటే ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ లింక్ తీసుకున్నాం కాబట్టి ఆ ఆల్టర్నేటివ్లో మనకి ఫుల్ సిరీస్ ఏముందంటే ఏబీబీ. అంటే ఒకసారి దాన్ని మన ఏబీబీలో రాద్దాం ఒకసారి, ఏబీబీ. ఓకే గైస్, 3లో సరిపోతుంది, మళ్ళీ 5థ్లో ఏబీబీ సరిపోతుంది కదండి. సో 1 3 5 ఇస్ ద ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఫిల్డ్ విత్ ఏబీబీ ఆర్డర్, ఏబీబీ. సో సెకండ్, నెక్స్ట్ సెకండ్
మనం ఏం చేయాలి? సెకండ్ ఆల్టర్నేటివ్ సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్కి మనం రూల్ అప్లై చేయాలి. సెకండ్, ఫోర్త్, సిక్స్త్కి మీరు అప్లై చేస్తే సెకండ్ అంతా కూడా మనకి ఫిల్ అయింది. ఆ సిరీస్ మొత్తం ఏంటంటే BAA మ్యాక్సిమం ఇక్కడ కూడా BAA రాద్దాం. ఓకే గైస్, BAA ఫోర్త్ అండ్ సిక్స్త్ ఆల్సో BAA సరిపోతుంది కదా. అంటే గ్యాప్లో ఏమొచ్చింది? ABBA. So this is required answer. ABBA. Option A is right answer. Option A. So ఇది కూడా ఆల్టర్నేటివ్ కాన్సెప్టే. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ABBతో స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఆల్టర్నేటివ్ BAA. అదే ఆ సైక్లిక్గా ఫాలో అవుతున్నాయి, రైట్? సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 13. సో ఇన్ దట్ కంటిన్యూ ప్యాటర్న్ సిరీస్, సో వాట్ ఐమ్ గివెన్ స్పేస్ AB space B space ABA space AB. So first one we have to calculate the length of the pattern series. So what is the length including with gaps? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. So total 15 elements. So 15 can be written 3 into 5 or 5 into 3. అంటే 2 పాసిబిలిటీసే వస్తాయండి, ఇంకా ఛాన్స్ లేదు. సో 3 into 5 or 5 into 3. సో ఫస్ట్ 3 into 5 అప్లై చేద్దాం. 3 into 5 అంటే 3 కింద సెపరేట్ చేసుకుందాం. 3 కింద సెపరేట్ చేశాక మీకు ఏమైనా సైక్లిక్ ఆర్డర్ కానీ ఒక ఆల్టర్నేటివ్ ఆర్డర్ కానీ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్లీ ఇట్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ 1 2 3 4 and 5 పార్ట్స్, రైట్? 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సో 5 పార్ట్స్లో మీకు ఫస్ట్ పోర్షన్లో చూస్తే ఏబీతో ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ BA ఉంది, ఇక్కడ మిడిల్ లెటర్ ఏ అండి. సో మళ్ళీ మిడిల్ లెటర్ ఏ ఎక్కడ వచ్చింది? 5లో వచ్చింది. సో 5లో వచ్చింది, మళ్ళీ ఇంకెక్కడ కనిపించట్లేదు. అంటే ఇది కంటిన్యూ కాదని తెలుస్తుంది, ఎందుకంటే మిడిల్ లెటర్ ఏ, ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది, ఇక్కడ తెలియదు, ఇక్కడ ఏది ఉంది. సో ఈ రూల్ ఫెయిల్ అవుతుంది. అంటే నెక్స్ట్ లేకపోతే ఆల్టర్నేటివ్ చూద్దాం. ఆల్టర్నేటివ్ చెక్ చేశారనుకోండి, ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏబీతో ఎండ్ అవుతుంది, ఇక్కడ BAతో ఎండ్ అవుతుంది. అంటే ఇది కూడా కాదు, అంటే మనకి ఈ రూల్ ఫెయిల్ అవుతుంది. 3 into 5 రూల్ ఫెయిల్ అవుతుంది. అంటే 5 into 3 మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో 15లో 3 into 5 రూల్ ఫెయిల్ అయినప్పుడు మనకి ఇంకొక ఛాన్స్ ఏంటంటే 5 into 3. సో 5 into 3 మ్యాక్సిమం అది సరిపోవచ్చు. నేను ఒకసారి డివైడ్ చేస్తాను, ఒకసారి చూద్దాం, రైట్? 1 2 3 4 5 ఫస్ట్ 5 1 2 3 4 5 ఇలా. అంటే మనకి ఇలా మీరు 5 డివైడ్ చేసుకునేటప్పుడు మీకు ఓన్లీ 3 పార్ట్సే వస్తాయి. అంటే 3 పార్ట్స్లో మ్యాక్సిమం 3 పార్ట్స్ ఉంటే సీక్వెన్షియల్ ఆర్డర్ వస్తుంది మీకు, అంటే ఒకే కంటిన్యూటీ ఆర్డర్ వస్తుంది. సో ఆ కంటిన్యూటీ ఆర్డర్ ఏంటో తీసుకుందాం, ఎందుకంటే ఆల్టర్నేటివ్ చెక్ చేయాలంటే మినిమం 4 కావాలి. అంటే 3 పార్ట్సే ఉన్నాయి కాబట్టి ఈ 3 పార్ట్స్లో మనకి ఏ ఆల్టర్నేటివ్ ఫాలో అవుతుందో ఒకసారి, ఏ సీక్వెన్స్ ఫాలో అవుతుందో ఒకసారి చూద్దాం. మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ అంటే ఈచ్ పార్ట్లో మీకు సెకండ్ అండ్ థర్డ్ ఏబీతో ఫిల్ అవుతుంది. ఇక్కడ కూడా చూసారా ఏబీ, ఇక్కడ కూడా ఏబీ, ఓకే, ఏబీ అని సరిపోతుంది. బట్ థర్డ్ వన్లో ఏతో ఉంది, ఇక్కడ చూసారా ఏ, ఇక్కడ కూడా ఏ ఉంది. అంటే మనకి ఇచ్చే ఆర్డర్లో ఇది సెకండ్ థర్డ్ అనుకుంటే ఫోర్త్లో ఏ ఉంటుంది. అంటే దీన్ని ఏతో ఫిల్ చేద్దాం, ఏ అండ్ ఇక్కడ ఏ కూడా ఉంది. అంటే మీకు ఏతో ఒక క్లూ దొరికింది, అంటే ఏబీ ఆర్డర్ వచ్చింది. మరి ఇది కూడా అదే ఫాలో అవ్వాలి కదా, ఏబీ, ఇక్కడ కూడా ఏబీ సరిపోతుంది. అంటే ఎక్సెప్ట్ ఫస్ట్ పొజిషన్ రిమైనింగ్ 4 పొజిషన్స్ అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్ ఏబీతో సిరీస్ ఎండ్ అవుతుంది. ఏబీతో ఎండ్ అవుతుంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మరి ఫస్ట్లో లెటర్ లేదు కదా. ఫస్ట్ అంటే మనకి ఫస్ట్లో పొజిషన్ ఏ రావచ్చు, ఏ రావచ్చు, లేదా బీబీ రావచ్చు. అంటే మీకు 2 ఆన్సర్స్ మీరు ఫామ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ చూడండి ఏ రాశారు అనుకోండి, ఏఏ బిఏబి, ఇక్కడ కూడా ఏఏ బిఏబి, ఇక్కడ కూడా ఏఏ బిఏబి. అంటే మనకు స్పేస్లు ఏమొచ్చాయి అది రాయాలి కదండి. ఒకసారి చూడండి, నేను ఫస్ట్ ఏఏఏ తీసుకున్నాను, అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి వచ్చింది, స్పేస్లో ఏఏ అగైన్ బిఏ అని వచ్చింది. విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్? డి. ఒకవేళ మీరు బి కూడా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్లో బీబీ రాశారనుకోండి, అప్పుడు బిఏ అంటే ఇక్కడ బి రాశారనుకోండి, ఫస్ట్లో బి రాసుకున్నారు అనుకోండి, ఏమొస్తుంది ఆర్డర్లో మనకి బీబీఏ కూడా వస్తుంది. బీబీఏ అంటే ఆప్షన్ ఇది కూడా రైటే. బీబీఏ ఎక్కడైనా ఉందా? బీతో ఒకటే ఉంది, అంటే బీబీ ఆర్డర్ కాదు, అంటే ఇది ఫెయిల్ అవుతుంది. అంటే మీకు ఇది సరిపోతుంది. అంటే 3 A's బిఏ ఆ గ్యాప్లలో వచ్చాయి కాబట్టి డి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇలా మీరు
ఇండికేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 5 రూల్ వస్తుందండి. 5 × 3 రూల్లో మనకి ఫస్ట్ సో ఏ ఫిల్ చేయగలం, ఏ ఇక్కడ బి ఫిల్ చేయగలం. అంటే ఫస్ట్ లెటర్లో మీకు ఏ కానీ బి కానీ సీక్వెన్స్లో అవ్వచ్చు. బీతో లేదు కాబట్టి ఏతో ఉంది, సింపుల్ లాజిక్. అంటే త్రిబుల్ ఏ బీతో మనకు ఆప్షన్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుద్ది. ఇది కూడా ఆన్సర్ అవుద్ది, బట్ ఇది ఆప్షన్ లేదు కాబట్టి దీనికే మనం చూస్ చేసుకోవాలి ఫస్ట్ ఆప్షన్. Okay, let us go to question number 14. So in that continue pattern series, first one we have to calculate the length of the pattern series including with gaps. So first one I calculate the length. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. So total 18 positions, but 18 can be written including with gaps. Okay guys, 18 can be written so 3 × 6 or 6 × 3. సో 6 × 3 కంటే 3 × 6కి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అది చూద్దాం. 3 × 6లో మనకి 3 కింద డివైడ్ చేద్దాం. దిస్ ఈజ్ ఫస్ట్ 3, నెక్స్ట్ 3, 3 అగైన్ 3 సరిపోతుంది కదండి. సో మనం 3 కింద డివైడ్ చేసినప్పుడు అలాంటివి 6 పార్ట్స్ కింద మనం డిఫైన్ చేస్తాం. 1 2 3 4 5 6 ఇదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ 1 to 6 పొజిషన్స్. సో 3 లెటర్స్ కింద మనం డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఒకసారి చూద్దాం. సి గ్యాప్ బి వచ్చింది, మళ్ళీ బీబీ వచ్చింది, మళ్ళీ గ్యాప్ ఏబి వచ్చింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్ పవర్సన్ అనేది ఇక్కడ కంటిన్యూ ప్యాటర్న్ సిరీస్కి రూల్ అప్లై అవుతుంది. ఆల్టర్నేటివ్ అంటే మనం ఏం చెప్పాం, దిస్ ఈజ్ ఫస్ట్ ఆల్టర్నేటివ్. 1 3 5 ఫస్ట్ ఆల్టర్నేటివ్ కింద వస్తాయి. 1 3 5. ఓకే గైస్, ఫస్ట్ ఆల్టర్నేటివ్ 1 3 5 అంటారు. సెకండ్ ఆల్టర్నేటివ్ 2 4 6 కింద మనకి మ్యాక్సిమం సరిపోతుంది. ఎందుకంటే ఇది సీక్వెన్స్ ఆర్డర్లో ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ సితో స్టార్ట్ చేశారు, ఇక్కడ బి వచ్చింది అంటే ఫెయిల్ అవుతుంది. సీక్వెన్స్ కాకపోతే ఏమవుద్ది, ఆల్టర్నేటివ్ అవుద్ది మ్యాక్సిమం. ఆల్టర్నేట్లో మీరు సెకండ్ ఆల్టర్నేటివ్ క్లారిటీ కనిపిస్తుంది చూడండి. 2 4 6 పొజిషన్లో మీకు ఏముందంటే 4th మనకి కంప్లీట్గా ఒక సిరీస్ ఫిల్ అయింది. ఏంటది, బీబీబీ. అంటే ఇక్కడ కూడా బీబీ ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ కూడా బిఏ వస్తుంది, ఇక్కడ కూడా బిఏ వస్తుంది. అంటే సెకండ్ 4th 6th సెకండ్ ఆల్టర్నేటివ్లో బీబీబీ ఆ 3 Bsతో వాడు కంటిన్యూ చేస్తున్నారు. ఫస్ట్ ఆల్టర్నేటివ్లో చూద్దాం. సి గ్యాప్ బి ఉంది, ఇక్కడ చూడండి ఏ, ఇక్కడ ఏంటి ఇచ్చారంటే గ్యాప్ ఏబి ఉంది, ఇక్కడ ఏమి ఇచ్చారు, గ్యాప్ ఏబి. అంటే మీకు క్లారిటీగా సితో స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఫస్ట్లో సి అనేది ఫస్ట్ లెటర్ రావచ్చు కదా, మేబీ ఇక్కడ రాద్దాం ఒకసారి. ఇక్కడ సి రాశారు అనుకోండి, మీకు ఏమవుతుంది, సిఏబి. ఇక్కడ కూడా సిఏబి అంటే ఫస్ట్ది కూడా సిఏబి అయ్యి ఉంటుంది. చూసారా, దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్. అంటే 1 3 5 ఫస్ట్ ఆల్టర్నేటివ్, 2 4 6 సెకండ్ ఆల్టర్నేటివ్, 1 3 5 సిఏబితో ఫిల్ అవుతుంది. 2 4th 6th పొజిషన్ బీబీబీ 3 Bsతో ఫిల్ అవుతుంది. అంటే గ్యాప్లో మనకి ఏమొచ్చాయి, ఏబిసిసిబి. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్, ఏబిసిసిబి. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. Right guys, so let us go to question number 15. So what is the given continuous pattern series? So first one we have to calculate the length of the letters including with gaps. So first one 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 letters. So 24 letters ఇచ్చారండి. ఈ 24లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూద్దాం. సో టోటల్ 24 గివెన్. 24ని మనం ఎలా రాయగలం, 4 × 6 లేదా 3 × 8. సో ఇంకా రాయగలిస్తే 6 × 4 కూడా రాయొచ్చు. అంటే 8 × 3 అనేది అలా అంతవరకు ఇవ్వరండి, 8 × 3 కూడా రాయొచ్చు. చాలా పాసిబిలిటీస్ వచ్చాయి. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 4 × 6 రూల్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ 4 లెటర్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఫస్ట్ 4లో ఆ ఆర్డర్లో చూసారా ఏ గ్యాప్ సిడి అని వచ్చింది. అంటే ఏబీసీయే కదండి, మ్యాక్సిమం ఏబీసీ అవుద్ది. సో ఏబీసీ కింద మీరు ఇచ్చేసారు అనుకోండి, అంటే ఏబీసీ ఫస్ట్ వచ్చింది. ఇక్కడ ఒక డిఫరెంట్ సిరీస్ కనిపిస్తుంది మనకి, కంటిన్యూస్గా ఏబిసిడి ఫైల్ అయింది, మళ్ళీ ఏఏ ఉంది. అంటే మేబీ డబుల్ సిరీస్ రాయొచ్చు, ఏఏ బీబీ సిసి. అంటే ఇక్కడ మీకు ఆ రూల్తో సంబంధం లేదండి, డైరెక్ట్గా వీడు ఇలా ఇచ్చాడు ఏఏ బీబీ సిసి. అంటే ఫస్ట్ ఏబిసిడి, నెక్స్ట్ డబుల్ చేస్తున్నారు ఏఏ బీబీ సిసి, నెక్స్ట్ త్రిబుల్ చేయాలి కదా. త్రిబుల్ చేసేటప్పుడు ఏమొస్తుంది, ఏఏ బీబీ డిడి కూడా రాయాలి కదండి. ఓకే, డిడి ఏఏ బీబీ సిసి డిడి, ఇది సెకండ్ సిరీస్ అయి ఉంటుంది. అంటే ఫస్ట్ వన్ ఏబిసిడి, సెకండ్ వన్ ఏఏ బీబీ సిసి డిడి. ఎందుకంటే మొత్తం 4 లెటర్స్ కదా, ట్వైస్ రాసేటప్పుడు టోటల్ బీయింగ్ 8 అవుతాయి. నెక్స్ట్ 8 అనేది 3 3 రాయాలని 3 4 చూసారా,
ఇక్కడ మీరు 3 3 రాయాలి. అదే గ్యాప్ ఇచ్చారు చూసారా, ఏఏ 3 A's 3 B's 3 C's అండ్ 3 D's వస్తాయి. అంటే ఈ సైక్లిక్ ఆర్డర్లో ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, ఇది రూల్కి సంబంధించి కాదండి, డైరెక్ట్గా వాడు ఏంటంటే ఫస్ట్ ABCD అని రాశారు, నెక్స్ట్ దాన్ని డబుల్ చేస్తున్నారు, దాన్నే మళ్ళీ ట్రిపుల్ చేస్తున్నారు. ఆ 4 లెటర్స్నే ఫస్ట్ 1 పొజిషన్ రాశారు, నెక్స్ట్ డబుల్ పొజిషన్ ట్రిపుల్ ఇలా రాస్తున్నారు. అంటే మన గ్యాప్లు ఏమొచ్చాయి, BBDAC ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. అంటే మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఫస్ట్ యూనిక్ ఉంది, నెక్స్ట్ ఏంటంటే డబుల్, నెక్స్ట్ ట్రిపుల్. అంటే ఈ రూల్తో సంబంధం లేదు. ఒకవేళ రూల్ అప్లై చేయాలంటే ఇక్కడ 4 లెటర్స్, ఫస్ట్ 4 లెటర్స్ రాశారు, ఫస్ట్ ఇవి 4 అండి, నెక్స్ట్ ఏమవుతున్నాయి 8 అవుతున్నాయి, నెక్స్ట్ 8 ఏమవుతున్నాయి మొత్తం 16 అవుతున్నాయి. అంటే డబుల్ అనమాట, అలా డబుల్ అవుతుంటాయి. 4 లెటర్స్ నెక్స్ట్ 8 విల్ బికమ్ 16, ఎందుకంటే మనం డబుల్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు నెంబర్స్ కూడా డబుల్ అవుతుంటాయి. రైట్, ఇదండి, దిస్ ఈజ్ అ కంటిన్యూ ప్యాటర్న్ సిరీస్. సో దిస్ ఈజ్ అ ఫైనల్ క్వశ్చన్. సో ఇన్ని మోడల్స్ ఉంటాయి, అంటే మీరు ఒక ఆర్డర్లో యూనిక్గా లెంత్ తీసుకొని చేస్తే ఈజీ అవుద్ది క్వశ్చన్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. కంటిన్యూ ఫర్ నెక్స్ట్ క్లాస్ అండ్ విత్ డిఫరెంట్ టాపిక్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.